జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణానికి చెందిన ఐతా వెంకటేష్ అనే నేరస్తుడు గత కొంతకాలంగా గోదావరి ఖనిలోని తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ గా పెట్టుకుని మధ్యాహ్నం సమయంలో తాళం వేసిన ఇండ్ల పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయటం వృత్తిగా పెట్టుకున్నాడు. దొంగిలించిన సొమ్మును సరదాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడని, ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా రామగుండం సిపి శ్రీనివాస్ ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ ఆదేశాలతో గోదావరి ఖని ఏసీపీ మడతా రమేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 3 క్రైమ్ టీంలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించి నేరస్తుడు ఐతా వెంకటేష్ ను క్రైమ్ టీమ్స్ పట్టుకోవడం జరిగిందని గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. పట్టణంలో గత కొద్ది రోజులుగా దొంగతనాలు జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అడిషనల్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో కూడా క్రైమ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రైమ్ టీం చాలా చాకచక్యంగా ప్రయత్నం చేసి పట్టణంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలించి ఈ దొంగతనాలు పాత నేరస్తుడైన ఐతా వెంకటేష్ అనే అతను చేస్తున్నాడనేది కనిపెట్టి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనాల ద్వారా అతను దగ్గర నుంచి తీసుకున్న సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగతనాలతో అతను ఒక కారును కొనుక్కొని జలసాలకు ఉపయోగించుకునే క్రమం లోపల అతని దగ్గర నుంచి ఒక రెడ్ కలర్ శాంత్రో కారు, తర్వాత 2 మొబైల్ ఫోన్స్, 20,000 క్యాష్ మరియు ఒక 130 గ్రాముల వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకొని అతను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీకున్న విలువైన వస్తువులను వీలున్నంత వరకు బ్యాంకు లాకర్లలో కానీ లేకుంటే సేఫ్ ప్లేస్ లోపల పెట్టుకోవాలి. పోలీసులు సూచించినటువంటి జాగ్రత్తలను పాటించి ఒకవేళ మీరు చాలా రోజులు కనుక దూర ప్రాంతాలకు వెళ్ళేటైతే మా పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ చుట్టుపక్కల మేము నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది దయచేసి మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతాం.